సాధారణంగా ఆడపిల్లలకి అందం, అమాయకత్వం దేవుడిచ్చిన వరం అంటారు కదా. కానీ ఒక్కోసారి ఆ అందం, అమాయకత్వం కూడా శాపంలాగా మారిపోతుంది. దీని గురించి చెప్పాలి అంటే నేను 6 ఏళ్ల క్రితం కలిసిన ఒక అమ్మాయి కథ మీకు చెప్పాలి. నేను 6 ఏళ్ల క్రితం MBA ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి పోయినప్పుడు జరిగిన సంఘటన. నేను నా ప్రీవియస్ వీడియోలో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఫేస్ చేస్తున్న అతి ముఖ్యమైన సమస్య బేసిక్స్, ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూడకపోతే నేను దాని లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో కానీ చూస్తే మీకు ఎక్కడ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ వీడియోలో వాళ్ళు ఫేస్ చేసే ఇంకొక సమస్య గురించి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అదేంటంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ డ్యూ టు ది ఇన్నోసెన్స్. అంటే సాధారణంగా ఆడపిల్లలకి అందం, అమాయకత్వం దేవుడిచ్చిన వరం అంటారు కదా. కానీ ఒక్కోసారి ఆ అందం, అమాయకత్వం కూడా శాపంలాగా మారిపోతుంది. దీని గురించి చెప్పాలి అంటే నేను 6 ఏళ్ల క్రితం కలిసిన ఒక అమ్మాయి కథ మీకు చెప్పాలి. నేను 6 ఏళ్ల క్రితం MBA ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి పోయినప్పుడు జరిగిన సంఘటన. అక్కడ మా టీంలో 4గురిని వేసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమన్నారు. సమ్ ప్రజెంటేషన్స్ అవి ఇమ్మన్నారు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నాం అనమాట. అదొక 3 days క్యాంప్. అప్పుడు మా టీంలో ఉన్న ఒక అమ్మాయి చాలా యారోగెంట్గా బిహేవ్ చేసేది. మాకు అసలు అర్థమే అయ్యేది కాదు. ఎందుకు తను కోఆపరేట్ చేసేది కాదు. ఏదైనా థీసిస్ రాయడానికి కానీ, ఏదైనా డిస్కషన్కి కానీ అసలు తను కోఆపరేషనే ఉండేది కాదు మాకు. తను చాలా యారోగెంట్గా బిహేవ్ చేసేది అనమాట. చాలా చులకనగా మాట్లాడేది. తీసి పారేసినాక మాకు అర్థమయ్యేది కాదు ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుంది అని. తర్వాత ఒక 2nd day 3rd day తనతో పాటు ఉన్న తన కజిన్స్ కూడా మాతో పాటే మా టీంలోనే MBA చేస్తున్నారనేసి మా బ్యాచ్లోనే తర్వాత మాకు తెలిసింది. తర్వాత మాటల్లో మాట్లాడుతూ ఎందుకు తను ఇంత అరగంటగా బిహేవ్ చేస్తుందని అడిగితే ఒక అబ్బాయి అప్పుడు వాళ్ళు చెప్పారు తన లైఫ్లో జరిగిన ఒక సంఘటన. తనకి 8 ఏళ్ళు ఉండగా తన 3rd class 4th class చదువుతున్న టైంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ తన లైఫ్లో జరిగింది. సో అది తన లైఫ్ని చాలా వైల్డ్గా మార్చేసిందని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఏంటి ఆ సంఘటన అంటే తనకి దూరపు చుట్టం అయ్యే ఒక వ్యక్తి తనతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాడనమాట, చెప్పుకోలేని విధంగా. అది చాలా రోజులుగా అలా జరుగుతూనే ఉంది. ఈ అమ్మాయికి తెలియదు దాన్ని ఎలా బయటికి చెప్పాలి, ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి అని తనకి తెలియదు అనమాట. తను భయపెడుతూ ఇది ఎవరితో చెప్పకూడదు ఇలా అనేసి ఆ వేలో తను బిహేవ్ చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఈ అమ్మాయి ఎలా తయారైపోయిందంటే ఆ వయసులో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. ఎవరితో మాట్లాడకుండా రూమ్లోనే లోపలికి వెళ్ళిపోయి బయటికి రాకుండా అమ్మా నాన్నలతో కూడా కోపంగా మాట్లాడుతూ ఫ్రెండ్స్తో కలవకుండా స్కూల్కి వెళ్ళని మారం చేస్తూ ఇలా భయంకరమైన యారోగెంట్గా తయారైపోయిందంట. తర్వాత కొంతకాలానికి వాళ్ళ అమ్మ మంచిగా మాట్లాడితే చెప్పింది ఏంటంటే ఇలా జరుగుతుంది అని. అప్పుడు వాళ్ళు తెలుసుకొని ఓకే దీనికి రీజన్ ఏంటి అని అప్పుడు వాళ్ళు దానికి తగిన చర్యలు తీసుకున్నారు ఆయన మీద. ఆ తర్వాత సంగతి. కానీ ఆ ఇన్సిడెంట్ ఈ అమ్మాయి మీద ఎలాంటి ప్రభావం చూపించిందంటే తను 2 ఏళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. 2 ఏళ్ళు తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంట్లో కూడా అమ్మా నాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడేదే కాదు. ఇంటి బయట ఎవరన్నా అంకుల్స్ కానీ ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ వచ్చినా కూడా వాళ్ళంటే పూర్తిగా ఒక ద్వేషభావం ఏర్పడిపోయింది. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంది. అంటే తను MBAకి వచ్చే టైం వరకు కూడా అది అలాగే ఉంది. ఇప్పుడు తనకి ఒక 33 సంవత్సరాలు ఉంటాయి బహుశా. ఒక 6 ఏళ్ల క్రితం మేము కలిసినప్పుడు తనకి ఒక 26-27 ఆ ఏజ్లో ఉంటుండొచ్చు. సో ఇప్పటికీ తను అదే ఇదిలో ఉంది. తను 2 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది, అలాగే జాబ్ చేస్తుంది. అయినా కూడా ఆ ఫీలింగ్లోంచి తను ఎప్పటికీ బయటికి రాలేదు. తన లైఫ్లో పెళ్లి చేసుకోను అనేసి తన రిలేటివ్స్కి కూడా చెప్పేసిందంట. ఎందుకంటే ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది. ఒక దరిద్రుడు చేసిన ఒక చిన్న పని వల్ల ఒక అమ్మాయి జీవితం అంతా నాశనం అయిపోయింది. ఇది ఈ అమ్మాయి సమస్య ఒక్కటే కాదు. ఆ వయసులో వాళ్ళకున్న అమాయకత్వం వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అది చెప్పడానికి నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. తను నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక అమ్మాయి. నార్త్ ఇండియాలో ఇలాంటివి ఎక్కువగానే జరుగుతూ ఉంటాయనేసి చాలామంది చెప్తే నేను విన్నాను. అంటే సౌత్ ఇండియాలో తక్కువ అని కాదు, సౌత్ ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా అమాయకంగా ఉన్న పిల్లల మీద ఇలాంటి పనులు జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఇన్నోసెన్స్కి కారణం ఏంటి ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఒకసారి చూడండి, ఈ ఇన్నోసెన్స్కి కారణం ఏంటి అంటే మొదట భయం. ఆ భయం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మీరు ఉదయాన్నే పిల్లల్ని ఎలా నిద్రలేపుతున్నారు. నేను ఈ 10-12 ఏళ్ళ లోపు ఉండే పిల్లల గురించి మాట్లాడుతున్నాను. మీరు మార్నింగ్ నిద్ర లేపేటప్పుడే పిల్లల్ని ఎలా నిద్రలేపుతున్నారు. స్కూల్కి టైం అవుతుంది, నిద్రలే, లేట్ అయితే సార్ కొడతాడు, లేట్ అయితే మేడం తిడుతుంది అనేసి ఇలా భయంతోనే లేపుతారు. అంటే వాళ్ళకి రోజు మీరు భయాన్ని ఇస్తూనే వాళ్ళ రోజుని మొదలు పెడుతూ ఉన్నారు. ఈ టీచర్ అంటే, స్కూల్ అంటే, మేడమ్స్ అంటే ఉన్న భయం వల్ల వాళ్ళకి పూర్తిగా సరెండర్ అయిపోతారు.
వాళ్ళు ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా ఆ భయం వల్ల వాళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. సో ఇంకా నుంచి పిల్లలకి నిద్ర లేపేటప్పుడే వాళ్ళకి టీచర్ అంటే స్కూల్ అంటే భయం లేకుండా స్కూల్ అంటే ఇంట్రెస్ట్ కలిగేలాగా, మీ ఫ్రెండ్స్ ఉంటారు వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్తో ఆడుకో, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళకి స్కూల్ అంటే ఇంట్రెస్ట్ పుట్టేలాగా, టీచర్స్ అంటే భయం లేకుండా గౌరవం పెరిగేలాగా మీరు వాళ్ళని నిద్ర లేపగలిగితే ఆ రోజంతా వాళ్ళ మైండ్ సెట్ బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలతో మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటే, నీకు మ్యాథ్స్లో మార్కులు ఎన్ని, ఫిజిక్స్లో మార్కులు ఎన్ని, కెమిస్ట్రీలో మార్కులు ఎన్ని, ఇలా నీకు తక్కువ మార్కులు వస్తే నీకు ఐఐటీలో సీట్ వస్తుందా రాదా, ఇవే మాట్లాడుతున్నారు తప్ప పిల్లల మెంటల్ హెల్త్ ఎలా ఉంది అని ఎవరు పట్టించుకోవట్లేదు. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐఐటీ అయినా ఇంకేం లేవా? ఒకసారి పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో ఎన్ని ఐఐటీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని క్లాసుల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్లో ఎంతమంది ఐఐటీలు కోచింగ్ తీసుకుంటున్నారు, ఎంతమంది ఐఐటీలో సీట్లు వస్తున్నాయి. ప్లస్ మనం ఇప్పుడు మన పిల్లలకి మన దగ్గర డబ్బు ఉంది ఖర్చు పెట్టడానికి, మనం డబ్బు ఖర్చు పెట్టి ఐఐటీ కోచింగ్ ఇప్పిస్తున్నాం. కానీ ఆ ఐఐటీ స్టాండర్డ్ అందుకునేంత లెవెల్ మన అబ్బాయి అంత ఎఫర్ట్ పెడుతున్నాడా, వీడు దాన్ని క్యాచ్ చేయగలడా, మన అమ్మాయి అంత ఎబిలిటీ ఉందా, ఇది కూడా పేరెంట్స్ ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. నేను చెప్పేది మీకు కొంచెం బాధ అనిపించినా కూడా ఇది నిజం, ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ ఐఐటీ కోచింగే కాకుండా మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒకసారి వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉందో కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. మెంటల్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలామందికి తెలియదు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే తెలుస్తుంది, కానీ నార్మల్గా చిన్న ఉద్యోగాలు చేసుకొని లోకల్గా ఉండే వాళ్ళకి ఇలాంటి మెంటల్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ కూడా తెలియదు. నేను దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. మెంటల్ హెల్త్ అంటే ఏం లేదు, మీకు బాడీ హెల్త్ అంటే తెలుసు కదా, మనం ఏ విధమైన ఫుడ్ తింటామో మన బాడీ ఆ విధంగా రియాక్ట్ అవుతుంది. మీరు సాత్వికమైన ఆహారం తింటే సాత్వికంగా ఉంటుంది, మంచి నాన్ వెజిటేరియన్ తింటే మీకు దానికి తగిన ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇదే విధంగా మెంటల్ హెల్త్ కూడా మీరు ఏ విధమైన ఆలోచనలు అయితే మీ పిల్లలకి ఇస్తారో, అది మీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నోన్ అండ్ అన్నోన్ పర్సన్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ పిల్లల చుట్టూ ఉండే ఈ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనలు మీ పిల్లల మీద భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మా సార్లు చెప్పేవాళ్ళు, నేను చిన్నప్పుడు ఇలా వాళ్ళు గెస్ట్ చేసేవాళ్ళు అంట, వాళ్ళ పిల్లల యొక్క ఫ్రెండ్స్ని వాళ్ళు సండేస్ కానీ ఏదైనా పండుగలు కానీ వచ్చినప్పుడు ఒక బ్యాచ్లు ఒక 10 మందిని ఇంటికి పిలిచేవాళ్ళు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఒకరింట్లో. సో వీళ్ళు వాళ్ళకి వండి పెడుతూ ఉంటారు పేరెంట్స్, వాళ్ళ బిహేవియర్ని వీళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఏ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు కొంచెం డల్గా ఉన్నారు, ఎవరు మాటకారిగా ఉన్నారు, ఎవరు కొంచెం డీవియేట్ అవుతున్నారు, ఎవరు బాగా మొద్దుగా ఉన్నారు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి తమ పిల్లలకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో వీడి తెలివైన వాడు, నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయి, ఈ అమ్మాయి కోపంగా ఉంది, అమ్మాయితో ఎక్కువ తిరగద్దు. ఈ విధంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేసి వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు కూడా వాళ్ళు ఒక నిర్దిష్టమైన వేసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు పిల్లలు ముందుకెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో చెప్పాను కదా, స్కూల్ అయిపోగానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐఐటీ తప్ప మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ మీతో ఎలా మాట్లాడుతున్నారు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవి అడిగే పేరెంట్సే లేరు. కాబట్టి ఇది కానీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల ఫ్రెండ్స్ సర్కిల్ని ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లల మెంటల్ హెల్త్ కండిషన్ని సరైన దారిలో పెట్టిన వాళ్ళు అవుతారు. నేను హై లెవెల్లో ఏ టాపిక్స్ టచ్ చేయట్లేదు, ఓన్లీ బేసిక్ లెవెల్లోనే చెప్తున్నాను, ఎవరికి అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. కాబట్టి ఇది ఇంకా ముందుకెళ్తే అవి చాలా లెవెల్స్ ఉంటాయి, కానీ నేను బేసిక్ లెవెల్ మాత్రమే చెప్తున్నాను. ఈ నెక్స్ట్ ఇంకేదన్నా ఉన్నాయంటే అమ్మాయిల విషయంలో ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ మధ్యకాలంలో ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏ టచ్ చేస్తే కరెక్ట్, ఏ టచ్ చేస్తే కరెక్ట్ కాదు అని. ఇంతకుముందు వచ్చిన సినిమా భగవంత్ కేసరి, బాలకృష్ణ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సీన్లో. కానీ నాకు సంబంధించినంత వరకు, నాకు తెలిసినంత వరకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కంటే కూడా అసలు నో టచ్ అనే ఒక కాన్సెప్ట్ని కానీ మీరు మీ ఆడపిల్లలకి నేర్పించగలిగితే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి రాదు అని నాకు అనిపిస్తుంది. ఇంట్లో అమ్మా నాన్నలు, ఇంట్లో ఉండే పెద్దలు తప్ప ఇంకెవరు ఆడపిల్లల్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. ఇంకెవరైనా బయట టచ్ చేస్తే నాకు చెప్పు అని కానీ అమ్మలు కానీ చెప్తే వాళ్ళ ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని మీరు తగ్గించవచ్చు. ఈ విధంగా మీరు మీ పిల్లల్ని ట్రైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలామంది ఫేస్ చేశారు, చేస్తున్నారు కూడా.
ఇది వినడానికి నవ్వు రావచ్చు, కానీ మీరు కొన్ని పేపర్స్లో, కొన్ని ఆర్టికల్స్లో, కొన్ని సీరియల్స్ చూసినా కూడా మీకు ఈ విషయం అర్థం అవుతుంది. చాలా వరకు ఈ మాలిస్టేషన్ అనేది అమ్మాయిలు ఎంత ఉందో అబ్బాయిలో కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ, సో మీ దగ్గర నుంచి ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే మీ సమస్యలు ఏమన్నా కూడా కామెంట్స్లో పెట్టండి, కలిసి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.